ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిష్య ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ విధియ రాత్రి 9:22 వరకు, నక్షత్రం ఉత్తర రాత్రి 2:54 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి, రవి శని బుధుల సంచారం కుంభక్షేత్రంలో, శనికి సుక్షేత్ర స్థితి, రవికి శత్రుక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆరోగ్యపరంగా కొనసాగించినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ప్రశాంతత తగ్గుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాల్లో వేగం పుంజుకుండేటువంటి పరిస్థితులు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం నిర్వహించాల్సినటువంటి సమయం ఇది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి కూడా అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలత వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో నిస్సహాయ పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. పరిష్కారాలు లభిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా విద్యార్థులు కూడా పూర్తి చేయగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అకారణ ఆందోళన మానసికంగా కొనసాగేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారు కూడా ప్రదర్శించగలుగుతారు. ఆర్థిక పురోభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, మానసిక ఆందోళన నియంత్రించగలుగుతారు. ప్రశాంతతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ప్రతికూల మార్పులు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. ఆశించినటువంటి ఫలితాలు గృహపరంగా మహిళలు కొనసాగించగలుగుతారు. ఆందోళన ఉంటుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అవమానకర సంఘటనలు, అనుమానాలు వృత్తిపరంగా ప్రబలమైనప్పటికీ కార్యక్రమాల్ని కొనసాగించి విజయాలంతమంగా పొందగలుగుతారు. ప్రత్యర్థులు క్రీడా రంగం వారికి బలపడతారు. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో తలనొప్పి సంఘటనలు కొనసాగుతాయి. కార్యక్రమాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి ఉన్నప్పటికీ అసహన పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని తద్వారా విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడి పరిష్కారాలు పొంది విజయాలు కూడా సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యకలాపాలు గృహపరంగా మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సమయం ఇది. రాజకీయ రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు శాస్త్రజ్ఞులు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధిని సాధించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి రాణింపు కలుగుతుంది.
మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు గృహపరంగా పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు సునాయాసంగా కూడా లభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాలను తొలగిస్తుంది, సంభాషణలు రుచిస్తాయి. తద్వారా విజయాలు ఆర్థికంగా సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ముందు నుయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. అయోమయ పరిస్థితులు రాజకీయ రంగం వారికి ఉంటాయి. నిస్సహాయ పరిస్థితులు మహిళలను వెంబడిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. తత్తరపాటు సంఘటనలు విద్యార్థుల్ని కలవరపెడతాయి. అనిశ్చితి అన్ని రంగాల వరకు కొనసాగుతుంది. అయినప్పటికీ నిలదొక్కుని ఏకాగ్రతతో కూడినటువంటి కార్యసాధన ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు తగ్గుతాయి. ఆందోళన పెరుగుతుంది. విద్యార్థులు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు వ్యాపార రంగం వరకు కొనసాగుతాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో రాజకీయ రంగం వరకు పరిస్థితులు కొనసాగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి అతి ప్రతికూలతని దూరం చేసుకుని ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ రవి శనుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. చంద్ర కేతువుల ద్వారా ఏర్పడేటువంటి ఆందోళన నియంత్రించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా కొనసాగుతాయి. సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి విరోధాలని నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమ విజయాల ద్వారా సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం, వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. అయోమయ పరిస్థితులు మహిళలకు తగ్గుతాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. నిస్సహాయ పరిస్థితుల నుంచి అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి మంచి అవకాశాలు అభివృద్ధికి దోహదపడతాయి. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి కూడా పెరుగుతుంది. అభివృద్ధిని సాధించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాలని దూరం చేస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా కూడా కొనసాగుతాయి. అవమానకర సంఘటనలు ఉంటాయి. నిస్సహాయ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తారసపడినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. వైద్య వృత్తి వారికి పొరపాట్లు దొరుకుతాయి. అయినప్పటికీ నిలదొక్కుని సమర్థించుకుని విజయాలు అంతిమంగా పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు మహిళలు నియంత్రించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలకై చేసేటువంటి ప్రయత్నాలు విద్యార్థులకి రాణిస్తాయి. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. అభివృద్ధి క్రీడారంగం వారికి కొనసాగుతుంది. విమర్శలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది, ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. చంద్రకేతువుల ద్వారా అలాగే అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి
అవమానకర సంఘటనలు, ఆందోళనకర పరిస్థితుల్ని నియంత్రించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు యోగిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. పొరపాట్ల ద్వారా సమస్యలు వెలుగులోకి వచ్చేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. మంచి అవకాశాలకై మహిళలు ప్రయత్నించి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపారంగం వారికి ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా కొనసాగుతుంది. సఖ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు న్యాయపాత వృత్తి వారికి తోటి వారితో వృత్తిపరంగా రాణిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. క్రీడారంగం వారికి విజయాలు చేకూరుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు శాస్త్రజ్ఞులు కూడా పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే స్థానచలనం వంటివి ఆనందానికి దారితీస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపారంగం వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో రాణించగలుగుతారు. గుర్తింపు లభిస్తుంది. ప్రాముఖ్యత వ్యాపారంగం వారికి కొనసాగుతుంది. క్రీడారంగం వారికి విజయాలు చేకూరుతాయి. శత్రుత్వాలు ఉన్నప్పటికీ నియంత్రించి తద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ విద్యార్థులకి లాభిస్తుంది. మహిళలకు ఉల్లాస సంఘటనలు మానసికంగా ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. సునాయాస విజయాలు కూడా సంభవిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మొండి ధైర్యంతో కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఉపకరిస్తాయి. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి పోటీ ఉన్నప్పటికీ ప్రాముఖ్యతను సంతరించుకునేటువంటి అంశాల ద్వారా గుర్తింపును పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి లాభిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి స్థానానుకూలత వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలని దూరం చేస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. అయినప్పటికీ ఆందోళన సమాంతరంగా ఉంటుంది. శ్రమను అధిగమించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వచ్చినప్పటికీ స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. కార్యక్రమాల్లో వేగం కొనసాగుతుంది. అభివృద్ధి గృహపరంగా ప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా పెరిగేటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. మహిళలు గట్టి కృషితో కూడినటువంటి
కార్యక్రమాల ద్వారా గుర్తింపు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, శ్రద్ధ తప్పనిసరి, ఏకాగ్రత తప్పనిసరి. అనుకువతో కార్యక్రమాలు చేపట్టి మహిళలు అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తుంది. ఆకస్మిక వ్యయం అన్ని రంగాల వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. మానసిక చిరాకులు నియంత్రించబడతాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి అంతిమ విజయాలు సంతృప్తిని కలిగింపజేస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. మానసిక ఉల్లాసం తగ్గుతుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. అధిక ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి, ఆందోళనకి దారితీస్తాయి. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పట్టుదలకి పోయి కార్యక్రమాలు నిర్వహించి తద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. శ్రద్ధ లోపిస్తుంది. కార్యక్రమాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. వైద్య వృత్తి వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిలో ఉన్నప్పటికీ అనుభవంలో పొందలేకపోతారు. ఆందోళన అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. జన్మశని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. ప్రశాంతత పెరుగుతుంది. గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు అవలీలగా ఎదుర్కోగలుగుతారు. మానసిక ఆందోళన పెరుగుతుంది. దిక్కుతోచని పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలకై అన్వేషించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా మాత్రం కొనసాగుతుంది. మిత్రుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతకై చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. భాగస్వాములతో అనుకూలత వ్యాపారంగా వారికి కొనసాగుతుంది. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేటువంటి సంఘటనలు ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు విద్యార్థులకు తగ్గుతాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. క్రీడారంగం వారికి మంచి విషయాలు స్ఫూర్తిని కలిగిస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి ఉంటుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా తగ్గుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లలితా పరమేశ్వరి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడాలని, కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి విజయాలు సాధించాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి.